సరుగుడు గ్రామంలో సరుగుడు పంచాయతీ సుందరకోట పంచాయతీ సంబంధించిన సుమారు 15 గ్రామాల నుంచి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ అంగన్వాడీ కార్యకర్తలతోటి ఐసిడిఎస్ వారితో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తాలూకు డాక్టర్లతో మళ్ళా నాతవరం పిహెచ్సిలో ఉన్నటువంటి డాక్టర్లతోటి వారి స్టాఫ్ తోటి సుమారుగా ఒక 50 నుంచి 60 మంది స్టాఫ్, సుమారుగా ఒక 50 మంది అడ్వకేట్లు ఇక్కడికి వచ్చి ఇందాక చెప్పినట్టుగా సుందరకోట పంచాయతీ నుంచి సరుగుడు పంచాయతీ నుంచి సుమారుగా ఒక 150 నుంచి 200 మంది గిరిజనులకి ఇవాళ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మేము 150 నుంచి 200 మందిని మేము ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా సుమారుగా 300 మంది దాకా కూడా గిరిజనులు రావడం జరిగింది. వారందరికీ కూడా మధ్యాహ్న భోజన సదుపాయం మేము కలిగజేసాము. అలాగే వాళ్ళందరికీ సుమారుగా 20,000 రూపాయలు వర్తైనటువంటి మందులను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈవేళ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మేము అరేంజ్ చేసినందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా సబ్జెక్ట్ గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ విషయాన్ని మూలంగా మేము అందరికీ తెలియదు. ఈరోజు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మన లీగల్ క్యాంపు త్రూఅవుట్ జిల్లా మొత్తం జరుగుతుంది. అయితే ఇక్కడ సరుగుడు మన సీనియర్ సివిల్ జడ్జి గారు చొరవతో, నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి గారి చొరవతో ఇక్కడ సరుగుడు గ్రామాన్ని ఎంచుకొని సరుగుడు గ్రామం తాలూకు ప్రజలకి సంబంధించిన మెడికల్ టెస్ట్లు, దానికి సంబంధించిన మందులు, తర్వాత ఇక్కడ భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసాం మన బార్ అసోసియేషన్ సహకారంతో. అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఏమైనా ప్రాబ్లం అంటే మెడికల్గా ఏమైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఫర్దర్ టెస్ట్లకు కానీ ఇంకేమన్నా వాళ్ళకి పౌష్టికాహార లోపం ఏమైనా ఉన్నా, దానికి రక్తహీనతకు సంబంధించిన మందులు, వాళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వీటన్నిటి మీద ఇక్కడ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ మామూలు ఉన్న కేజీహెచ్ ఇది నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళందరి సలహాలతో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఇక్కడ మేము నర్సీపట్నం బార్ అసోసియేషన్లో ఇందులో పాలు పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సివిల్ జడ్జి గారు ఖాన్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఈ ట్రైబల్ విలేజెస్, ఇంటీరియర్ విలేజెస్లో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండటం వల్ల ఎనిమియాకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఎక్కువ రావడం వల్ల అది మనం సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు లీగల్ టీం, నర్సీపట్నం లీగల్ టీం ఆధ్వర్యంలో క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. నర్సీపట్నం నుంచి స్పెషలిస్ట్ కూడా తీసుకురావడం జరిగింది. పిడియాట్రిషియన్, జనరల్ ఫిజిషియన్, మన లోకల్ పిహెచ్సి మెడికల్ ఆఫీస్తో క్యాంప్ జరిగింది. క్యాంప్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 300 పైన ఓపీ వచ్చింది. అందరికీ హెచ్బీ టెస్టింగ్, బీపీ టెస్ట్, అవసరమైన మందులన్నీ ఇవ్వటం అండ్ టెస్టులు జరిపించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.